సో మనం టెక్ జాబ్స్ అనే టాపిక్ గురించి మాట్లాడితే అది ఫ్రెషరా లేదంటే ఎక్స్పీరియన్స్డా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటది. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ డిఫరెంట్ జాబ్ కేటగిరీస్ అండ్ స్కిల్స్ రిక్వైర్డ్. ఎక్కువ శాలరీ ఇచ్చే స్కిల్స్ గురించి అండ్ ఎక్కువ శాలరీ ఇచ్చే జాబ్ కేటగిరీస్ గురించి కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో కరెంట్ ఐటీ జాబ్ మార్కెట్ లో ఉన్న 4 మెయిన్ కేటగిరీస్ ఆఫ్ జాబ్స్ గురించి ఇవాళ డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే లాస్ అవుతారు వీడియో స్కిప్ చేస్తే. సో వీడియో మాత్రం కంప్లీట్ గా చూడండి. సో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ఫ్రెషర్స్. ఆబ్వియస్లీ ఫస్ట్ కేటగిరీ ఫ్రెషర్స్ ఏ ఉంటది. సో ఫ్రెషర్ కేటగిరీలో జాబ్స్ గురించి మాట్లాడితే మన దగ్గర మెయిన్ గా 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే క్యాంపస్ ఇంటర్న్షిప్స్ ఆర్ క్యాంపస్ ప్లేస్మెంట్స్. సెకండ్ థింగ్ ఏంటంటే ఆఫ్ క్యాంపస్. సో ప్రతి ఒక్క ఫ్రెషర్ జాబ్స్ ని ఇట్లా 2 డిఫరెంట్ వేస్ లో అప్లై చేయవచ్చు. సో క్యాంపస్ ప్లేస్మెంట్స్ కి మీకు మంచి CGPA ఉండాల్సి వస్తుంది. బికాస్ మంచి CGPA ఉన్న వాళ్ళని ఎక్కువ హై ప్రియారిటీ ఇచ్చేసి వాళ్ళకే మంచి మంచి జాబ్స్ అని తగలబెట్టేస్తారు. ఆన్ క్యాంపస్ జాబ్స్ కొట్టాలనుకుంటే మొత్తం ప్రతి ఒక్క ఫ్రెషర్ మంచి CGPA మెయింటైన్ చేయడం ట్రై చేయాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఆఫ్ క్యాంపస్. ఇది మన టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆఫ్ క్యాంపస్ ఆపర్చునిటీస్ అన్ని అందరికి ఈక్వల్ గా ఇస్తారు. మీ స్టడీస్ గురించి పక్కకు పెడితే, మీది ఆటోనమస్ ఇలాంటి కాలేజ్ అనేది పక్కన పెడితే, మీ స్కిల్స్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. గవర్నమెంట్ జాబ్స్ లాగా రిజర్వేషన్ బొంగు ఏముండదు. ఇదంతా కంప్లీట్ గా మీ స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ 100% యువర్ హార్డ్ వర్క్. సో ఫ్రెషర్స్ కి హై ప్యాకేజ్ ఇచ్చే జాబ్స్ ఎక్కువ మాంగ్ కంపెనీస్ లో ఉంటాయి. మాంగ్ అంటే మెటా, యాపిల్, అమెజాన్, నెట్ఫ్లిక్స్ అండ్ గూగుల్. సో ఈ 5 కంపెనీస్ అండ్ అదర్ సిమిలర్ కంపెనీస్ మీకు హై ప్యాకేజ్ అయితే ఇస్తాయి. అండ్ ఈ 5 కంపెనీసే కాదు, ఇంకా అదర్ కంపెనీస్ లైక్ సామ్సంగ్, అడోబ్, JP Morgan, Morgan Stanley, Goldman Sachs అండ్ Oracle ఎక్సెట్రా ఇట్లాంటి వేరే కంపెనీస్ కూడా మీకు చాలా మంచి ఆపర్చునిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. సో ఇప్పుడు నేను చెప్పిన కంపెనీస్ అన్ని మోస్ట్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ SWE లేదంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ SDE రోల్స్ కి అయితే ఎక్కువ హై ప్రియారిటీ ఇస్తాయి. ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి. సో బాగా హైరింగ్ జరుగుతుంది. సో మెయిన్ గా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్స్ కి కావాల్సిన 5 స్కిల్స్ ఏంటంటే, సో ఫస్ట్ థింగ్ వచ్చేసి DSA డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. సెకండ్ థింగ్ వచ్చేసి డెవలప్మెంట్ స్కిల్స్. థర్డ్ థింగ్ వచ్చేసి ప్రాజెక్ట్స్. ఫోర్త్ థింగ్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. సో ఈ 5 స్కిల్స్ మనకి చాలా ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ రోల్స్ కి రిలేటెడ్ గా. అంటే ఈ 5 స్కిల్స్ మాత్రమే సరిపోతాయని నేను చెప్పట్లేదు, బట్ దీస్ 5 స్కిల్స్ ఆర్ ద మేజర్ స్కిల్స్ అవుట్ ఆఫ్ ఆల్ ద స్కిల్స్ రిక్వైర్డ్. సో DSA కి డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ కి ఇందులో 65% వెయిటేజ్ ఉంటుంది ఫర్ ఫ్రెషర్స్ అండ్ రిమైనింగ్ వెయిటేజ్ విల్ బి ఓన్డ్ బై అదర్ స్కిల్స్ లైక్ ప్రాజెక్ట్స్, డెవలప్మెంట్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్సెట్రా. ఎందుకంటే ఫ్రెషర్స్ కి మెయిన్ గా బేసిక్స్ చూస్తారు కాబట్టి. సో ఫ్రెషర్స్ కాబట్టి డెవలప్మెంట్ కి రిలేటెడ్ గా అంత డీప్ గా అయితే క్వశ్చన్స్ అడగారు. సో బేసిక్స్ అంటే ఆల్గరిథమ్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్ అయితే చాలా ఇంపార్టెంట్. సో ఇది మాత్రం పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వాలి. ఎలాగో DSA డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్ ప్రతి కాలేజ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండ్ మేజర్ సబ్జెక్ట్ యాక్చువల్ గా. సో ఫస్ట్ ఇయర్ లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ బ్రాంచ్ లైక్ ECE, CSE, EEE ఇట్లా ఏదైనా కానివ్వండి, మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ లో DSA అనేది ప్రైమరీ సబ్జెక్ట్ గా కన్సిడర్ చేస్తారు. సో యూ షుడ్ బి హ్యావింగ్ గుడ్ నాలెడ్జ్ ఇన్ DSA. అండ్ నెక్స్ట్ డెవలప్మెంట్ గురించి మాట్లాడితే ఫ్రెషర్స్ కి C++, జావా, పైథాన్ ఇవి మెయిన్ గా బ్యాక్ ఎండ్ కి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్స్ అనేది లైక్ బ్యాక్ ఎండ్ ఉంటాయి అండ్ ఫ్రంట్ ఎండ్ ఉంటాయి. సో బ్యాక్ ఎండ్ కి అయితే ఇవి మెయిన్ 4 to 5 మెయిన్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్ కి చూసుకుంటే HTML, CSS, JavaScript. గూగుల్, మెటా లాంటి కంపెనీస్ లో, మెటా అంటే ఫార్మర్లీ ఫేస్బుక్, సో ఇట్లాంటి కంపెనీస్ లో మీరు హై ప్యాకేజ్ ఉన్న జాబ్ కొట్టాలంటే యాజ్ ఎ ఫ్రెషర్ ఇవన్నీ స్కిల్స్ మీకు ఉండాలి. అండ్ లాస్ట్ థింగ్ ఏంటంటే కంపెనీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాయంటే, మీరు ఫ్రెషర్స్ కాబట్టి మీ ఇన్నోవేటివ్ ఐడియాస్ ని వాళ్ళు బాగా కన్సిడర్ చేస్తారు. అంటే మీరు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేయడం, మీ సిలబస్ కి రిలేటెడ్ కాకుండా వేరే టెక్నికల్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసి అవి మీ రెజ్యూమ్ లో యాడ్ చేసుకుంటే మీ హైరింగ్ ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఫుల్ స్టాక్ జాబ్. ఫుల్ స్టాక్ జాబ్స్ అంటే మెయిన్ గా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కి, అంటే ఫ్రెషర్ కాకుండా లైక్ if they have some relevant experience in other companies in the same field like front end and back end. ఫుల్ స్టాక్ అంటే బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ వస్తుంది. సో ఈ ఫుల్ స్టాక్ రోల్స్ కి ఎక్కువగా పెద్ద పెద్ద స్టార్ట్అప్ కంపెనీస్ లైక్ జొమాటో, ఫోన్ పే, పేటిఎం లాంటి కంపెనీస్ అయితే ఎక్కువ హైరింగ్ చేసుకుంటాయి. సో ఈ ఫుల్ స్టాక్ రోల్స్ కి అండ్ రిలేటెడ్ జాబ్స్ కి మెయిన్ గా డెవలప్మెంట్ కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. బికాస్ దే ఆర్ నాట్ ఎనీ మోర్ ఫ్రెషర్స్ అండ్ వాళ్ళ దగ్గర స్కిల్ ఉండాలని పక్కా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఎక్స్పీరియన్స్ ని క్యాండిడేట్ ని తీసుకోవాలని అనుకుంటారు కాబట్టి 100% మీ డెవలప్మెంట్ స్కిల్స్ మీదనే వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఇందాక మనం ఫ్రెషర్స్ కి చూసినట్టు DSA అంటే అది బేసిక్స్. సో వాళ్ళకి అది మాత్రమే చూస్తారు బికాస్ దే వోంట్ హ్యావ్ ఎనీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఫర్ కోడింగ్ ఆర్ ఎనీథింగ్ లైక్ ఎనీ అదర్ డెవలప్మెంట్ స్కిల్స్. సో ఇక్కడ మాత్రం డెవలప్మెంట్ స్కిల్స్ కి హై ప్రియారిటీ ఉంటుంది. సో ఎవరైతే ఆల్రెడీ వేరే కంపెనీలో ఫ్రెషర్ గా జాయిన్ అయ్యి ఇప్పుడు వేరే కంపెనీకి జాబ్ స్విచ్ చేయాలనుకుంటారో, సో వాళ్ళు ఇలాంటి టైప్ ఆఫ్ జాబ్ కేటగిరీలో అప్లై చేయొచ్చు. సో వాళ్ళకి ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా సో డెవలప్మెంట్ స్కిల్స్ అయితే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఈ కంపెనీస్ ఏంటంటే ఫుల్ స్టాక్ రోల్స్ కి పక్కా ఎక్స్పీరియన్స్ మాత్రమే కన్సిడర్ చేస్తాయి. ఫస్ట్ ప్రియారిటీ ఎక్స్పీరియన్స్ కి మాత్రమే ఇస్తాయి. అట్లీస్ట్ ఇంకా 3-4 years ఎక్స్పీరియన్స్ ఉంటే విల్ హ్యావ్ హై ఛాన్సెస్ టు గెట్ హైర్. నెక్స్ట్ కేటగిరీ 3 వచ్చేసి AI అండ్ ML రిలేటెడ్ జాబ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ జాబ్స్.
ఈ కేటగిరీలో 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్ రోల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి డేటా స్పెసిఫిక్ రోల్. ఈ డేటా స్పెసిఫిక్ రోల్ లో డేటా ఇంజనీర్ ఉంటాడు అండ్ డేటా అనలిస్ట్ ఉంటాడు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏఐ స్పెసిఫిక్ రోల్ లో ఏ ఇంజనీర్ ఉంటాడు, డేటా సైంటిస్ట్ ఉంటాడు. ఈ డేటా స్పెసిఫిక్ రోల్స్ కి ఎలాంటి స్కిల్స్ ఉండాలంటే డేటా బేస్డ్ రిలేటెడ్ స్కిల్స్ లైక్ MySQL, Power BI, Tableau, MS Office అండ్ అదర్ డేటాబేస్ స్కిల్స్. ఈ టైప్ ఆఫ్ స్కిల్స్ అయితే డేటా స్పెసిఫిక్ రోల్స్ కి పక్కా ఉండాలి. కానీ ఇట్ విల్ బి డిపెండింగ్ అపాన్ ద కంపెనీ ఏ స్కిల్స్ ని ఎక్కువ చూస్ చేస్తున్నాయి అనేది. నెక్స్ట్ ఏఐ స్పెసిఫిక్ రోల్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ మెషిన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్ రిలేటెడ్ స్కిల్స్ ఉండాలి. అవి కంపెనీ టు కంపెనీ డిఫరెంట్ ఉంటాయి. పర్టికులర్ గా ఈ స్కిల్ అని చెప్పలేము, అంటే మీరు అప్లై చేసే రోల్ ని బట్టి ఉంటుంది అది. ఫోర్త్ కేటగిరీ వచ్చేసి క్లౌడ్ రిలేటెడ్ జాబ్స్ ఆర్ డెవాప్స్ రిలేటెడ్ జాబ్స్. సో ఈ కేటగిరీలో ఎవరు వస్తారంటే హూ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ క్లౌడ్ రిలేటెడ్ టెక్నాలజీస్ లైక్ AWS, Microsoft Azure, Google Cloud అండ్ అదర్ క్లౌడ్స్ ఎక్సెట్రా. ఈ కేటగిరీలోనే ఇంకోటి వచ్చేసి డెవాప్స్. బేసికలీ డెవాప్స్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్. సో ఈ డెవాప్స్ రిలేటెడ్ జాబ్స్ అప్లై చేయాలంటే యూ షుడ్ హ్యావ్ రెలెవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ ఆఫ్ ద టూల్స్ లైక్ GitHub, GitLab, Docker, Jenkins, Kubernetes అండ్ Terraform. ఇలాంటి టూల్స్ మీద అయితే మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో దెన్ యూ విల్ బి ఈజీలీ హైర్డ్ బై కంపెనీస్ విచ్ ఆర్ సర్చింగ్ ఫర్ దీస్ టైప్ ఆఫ్ రోల్స్. క్లౌడ్ రిలేటెడ్ గా చూసుకుంటే కొన్ని స్పెసిఫిక్ జాబ్ రోల్స్ ఉంటాయి. ఇలాంటివంటే AWS సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, Azure అడ్మినిస్ట్రేటర్, GCP క్లౌడ్ ఇంజనీర్. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ ఇంజనీర్ రోల్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇంకా డెవాప్స్ లో ఎలాంటి జాబ్ రోల్స్ ఉంటాయంటే AWS డెవాప్స్ ఇంజనీర్, డాకర్ సర్టిఫైడ్ ఇంజనీర్ లేదంటే సర్టిఫైడ్ క్యూబర్నెట్స్ అసోసియేట్, ఇలాంటి జాబ్స్ ఉంటాయి. సో మీ స్కిల్ కి తగ్గట్టుగా మీరు ఏ కేటగిరీలోకి వస్తారో చూసుకొని, సో ఆ కేటగిరీకి రిలేటెడ్ స్కిల్స్ మీకు ఉన్నాయా లేదా, లేదంటే ఆ స్కిల్స్ ని మీరు డెవలప్ చేసుకొని సో దట్ రిలవెంట్ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది. సో మోస్ట్లీ అన్ని కవర్ చేశానని అనుకుంటున్నాను. ఏదైనా మిస్ అయినట్టు అనిపిస్తే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో మన వీడియో చూసే వాళ్ళకి కూడా పనికి వస్తుంది. అండ్ ఈ కంటెంట్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Please subscribe and support me. Your one subscribe is a huge support for me. Thank you so much.